హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. హాయిగా కడుపు నిండుగా తింటూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. అంతేకాదు, ఈ బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటే బీపీని, షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ థైరాయిడ్ సమస్యలకి కూడా చెక్ పెట్టొచ్చు. మరి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా మేలు చేసే ఈ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 1 కప్పు సోయాబీన్స్ని తీసుకోవాలి. మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి, గుండె పనితీరుని మెరుగుపరచడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే సోయాబీన్స్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ సోయాబీన్స్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ సోయాబీన్స్ని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే మనకి కావాల్సిన ఎన్నో ప్రోటీన్స్ అందుతాయి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల రేషన్ రైస్ని తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఇడ్లీ రైస్నైనా తీసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ అయితే బ్రౌన్ రైస్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులని తీసుకొని మూత పెట్టుకొని 5-6 గంటల పాటు నాననివ్వాలి. 5 గంటల తర్వాత చూస్తే మనం నానబెట్టుకున్న రైస్ ఇంకా సోయాబీన్స్ బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతాయి. ఇలా నానబెట్టుకున్న వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి రైస్ని నానబెట్టుకున్న వాటర్ని కొద్దిగా తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీకు దోశలు బాగా సాఫ్ట్గా రావాలి అనుకుంటే బ్యాటర్ని సాఫ్ట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు దోశలు క్రిస్పీగా రావాలి అనుకుంటే బ్యాటర్ని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలా అని మరీ రవ్వలాగా గ్రైండ్ చేయొద్దండి. ఇలాగే మిగిలిన రైస్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ బ్యాటర్ని కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా, పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో ఉండాలి. ఇప్పుడు మనం దోశలని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా వాటర్ని చల్లుకొని టిష్యూ పేపర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోవాలి. తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిట నిండుగా పిండిని తీసుకొని వీలైనంత పల్చగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న దోశని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. దోశని కొద్దిగా కాల్చుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ దోశ క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా జరుపుకుంటూ కాల్చుకోవడం వలన దోశ అన్ని వైపులా బాగా కాలి క్రిస్పీగా ఉంటుంది. దోశని ఇలా క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే బ్యాటర్తో మీరు సెట్ దోశని, పొంగనాలని కూడా వేసుకోవచ్చు. ఇలా కావాల్సినన్ని దోశలని వేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి సోయాబీన్స్ దోశ రెడీ. ఈ బ్రేక్ఫాస్ట్ని హాయిగా కడుపు నిండుగా తింటూ ఈజీగా బరువుని తగ్గించుకోవచ్చు. వారానికి ఒక్కసారైనా ఇలా బ్రేక్ఫాస్ట్ని చేసుకుని తింటే బీపీని, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.